కి స్వాగతం. అజయ్ కుమార్, సిఐటియు నెల్లూరు జిల్లా ప్రధాన కార్యదర్శి. తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చి బిరుగా ఒక నెల రోజులు కూడా నిండలేదు. కానీ నెల్లూరు జిల్లాలో పారిశ్రామిక అశాంతి, అట్లాగే చిరు ఉద్యోగుల యొక్క వాళ్ళ మీద వేధింపులు అనేవి తీవ్రంగా ఉన్నాయి. సరే, కొత్త ప్రభుత్వం మనం విమర్శించడం మంచిది కాదని చెప్పి సిఐటియుగా మేము నెల రోజులు ఆలోచించాం. కానీ వీళ్ళ దూకుడు మాత్రం చాలా ఎక్కువగా కార్మికుల మీద, చిరు ఉద్యోగుల మీద ఉంది. మరి చెప్పక తప్పదన్న ఉద్దేశంతోనే ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడం అనేది జరిగింది. 25వ తేదీ తోటపల్లి గూడూరు మండలం వరకవిపూడి అనంతపురం ప్రాంతంలో ఉండేటటువంటి వాటర్ బేస్ ఆక్వా కంపెనీలో ఏజీఎం ఉత్తమ్ కుమార్ రెడ్డి మీద దాడి అనేది చాలా హేయమైన చర్యగా మేము భావిస్తూ ఉన్నాం. ఇప్పుడు వాళ్ళకి సంబంధించినటువంటి బస్సుని, వర్కర్స్ వచ్చేటటువంటి బస్సుని 2 కిలోమీటర్ల దూరమే ఆపి, మేము అధికారంలోకి వచ్చాము, మీరు ఇంకా రేపటి నుంచి ఈ ఫ్యాక్టరీలోకి వచ్చేదానికి లేదు, వర్కర్లు అందరం మేమే ఉంటాం, చిన్న చిన్న కాంట్రాక్టులు ఇవన్నీ కూడా మేమే తీసుకుంటాం అనేటటువంటి ధోరణి ప్రదర్శించారు. ప్రదర్శించడమే కాదు, దౌర్జన్యం చేశారు ఆ కార్మికుల మీద. ఇది విచారించేదానికి వచ్చిన ఉత్తమ్ కుమార్ రెడ్డి అనే ఏజీఎం మీద భౌతిక దాడి చేసి భయభ్రాంతులకి గురి చేశారు. ఇదేమి చర్య అని చెప్పి మేము గౌరవ ఎమ్మెల్యే గారిని, మంత్రుల్ని, కొత్తగా వచ్చినటువంటి కలెక్టర్, ఎస్పీ గారులను అడుగుతూ ఉన్నాం. పోనీ రెండోది, కాకర్లవారిపాళెం దగ్గర బ్రేవరేజెస్, బ్రాందీ బీరు తయారు చేసేటటువంటి ఫ్యాక్టరీ ఒకటి ఉంది. దాదాపు 500-600 మంది కార్మికులు అక్కడ పనిచేస్తూ ఉన్నారు. అక్కడ ఉండేటటువంటి మ్యాన్ పవర్ సప్లై మాకే కావాలా, మేము అధికారంలోకి వచ్చాం, మెస్ మేమే నిర్వహిస్తాం, అట్లాగే ఆ పని మేమే చేస్తాం, మీరు వెళ్ళిపోవాలా అనేటటువంటి పద్ధతి అక్కడ జరిగింది. ఆ మేనేజ్మెంట్లు భయపడుతున్నాయి. అట్లాగే రామాయపట్నం పోర్ట్లో ఈ కాంట్రాక్టుకు సంబంధించిన సెక్యూరిటీ ఏజెన్సీని మొత్తం మా వాళ్ళు అధికారంలోకి వచ్చారు, మీరు వెళ్ళిపోండి, ఈ సెక్యూరిటీ గార్డ్స్ని అంతా మేమే పెట్టుకుంటాం, అట్లాగే చిన్న చిన్న జరిగేటటువంటి అన్నీ కూడా మీరు వెళ్ళిపోండి అనే ధోరణి రామాయపట్నం గ్రామాలలో జరుగుతూ ఉంది. ఆయిల్ ట్యాంకర్లు, పంటపాళ్యం చుట్టుపక్కల ఉండేటటువంటి దాదాపు 7-8 ఆయిల్ ట్యాంకర్లకు సంబంధించి ఓనర్లు ఒక అసోసియేషన్గా పెట్టుకున్నారు. ఆ అసోసియేషన్ ఎందుకు పెట్టుకుంటారు? జనరల్గా గవర్నమెంట్ వైపు నుంచి వాళ్ళకు వచ్చేటటువంటి రాయితీలు కానీ, లేదా వాళ్ళ హక్కులు ఇవన్నీ కూడా మాట్లాడుకునేదానికి అసోసియేషన్లు పెట్టుకుంటారు. మరి వాటిల్ని కబ్జా చేసేసి గత ప్రభుత్వం చేసింది. ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చి నెల రోజులు కాకముందే మొత్తం కబ్జా చేసేసి మాకింత పర్సంటేజ్ ఇవ్వాలా, ఈ తోలకాలలో మాకింత డబ్బులు కావాలా అనేటటువంటి కండిషన్స్, ప్రైవేటు వ్యక్తులు, రాజకీయ నాయకుల యొక్క ఇంటర్ఫీరెన్స్ అనేది ఓవర్గా ఉంది. ఏమిటి ఈ పరిస్థితి? ఎప్పుడు కూడా ఈ ప్రజాస్వామ్య దేశంలో, ముఖ్యంగా ఆంధ్ర రాష్ట్రంలో ఇటువంటి పరిస్థితి ఇంత తీవ్ర స్థాయిలో ఏ గవర్నమెంట్లో కూడా లేదు. అసలు చోద్యం చూస్తా కలెక్టర్ గారు, అట్లాగే ఎస్పీ గారు, ఫ్యాక్టరీ ఇన్స్పెక్టర్ కానీ, లేబర్ డిపార్ట్మెంట్ అధికారులు కానీ వాళ్ళు సమన్వయంతో వీటన్నిటిని కూడా కంట్రోల్ చేయాలా. రాజకీయ నాయకుల్లో చేతుల్లోకి ఇవి కానీ పోయినట్టయితే నెల్లూరు జిల్లా లాంటి ప్రశాంతంగా ఉండేటటువంటి జిల్లాలో ఈ అరాచక పాలన అనేది ఉంటుంది. దాన్ని మేము సిఐటియుగా ఖండిస్తూ ఉన్నాం. ఇటువంటిది భవిష్యత్తులో ఎక్కడ కూడా జరగకుండా వర్కర్లకి, అట్లాగే మేనేజ్మెంట్కి కూడా భద్రత ఇవ్వాలా. ఎవరి హక్కుల కోసం వాళ్ళు పోరాడవచ్చు, వర్కర్ల హక్కుల కోసం వాళ్ళు ప్రజాస్వామ్య పద్ధతిలో లీగల్గా వాళ్ళు పోరాడవచ్చు. అట్లాగే పారిశ్రామిక శాంతి నెలకొల్పుకునే దానికోసం వర్కర్లు, మేనేజ్మెంటు, అధికారులు అందరూ కూడా సమన్వయం లేకపోయినట్టయితే చాలా ఇబ్బందులు నెల్లూరు జిల్లాకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. కాబట్టి దీన్ని అధికార పార్టీలో ఉండేటటువంటి మంత్రులు, ఎమ్మెల్యేలు, మరి అధికారులందరూ కూడా జాగ్రత్తగా భవిష్యత్తులో పొరపాట్లు జరగకుండా చూడాలని చెప్పి మేము హెచ్చరిస్తున్నాం.